కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి మన చెప్పాలని ఉందిలో ఒక అద్భుతమైన స్త్రీమూర్తి గురించి మీరు వినబోతున్నారు. ఆమె ఎవరు అంటే మన భారతదేశం మొత్తంలోనే మొట్టమొదటి మహిళా డాక్టర్ అయిన ఆనందీబాయ్ జోషి. అసలు ముందు నేను ఈమె గురించి ఒక షార్ట్ చేద్దామని అనుకున్నాను. దానికోసం విషయ సేకరణ చేస్తూ ఉంటే ఆమె జీవిత చరిత్ర, అందులోని సంఘటనలు నన్ను అబ్బురపరిచి ఈమె గురించి కొంచెం చెప్తే సరిపోదు, మన ఆడపిల్లలకు ఇన్స్పిరేషన్ని కలిగించే ఈమె కథను వివరంగా చెప్పాలి అని అనిపించింది. ఇందులో విషయ సేకరణ కొంతైతే నా స్వంత మాటలు మరికొంత. అవేమిటో చూడాలని ఉంటే వెంటనే మనం ఆర్టికల్లోకి ప్రవేశించాలి. ఆనందీబాయ్ జోషి 1865 మార్చి 31న మహారాష్ట్రలోని పూనాలో జన్మించింది. పుట్టినప్పుడు ఈమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు యమునా జోషి. తండ్రి గణపతిరావు, తల్లి అమృతేశ్వర్ జోషి. ఆనందీబాయి సనాతన సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. 9 సంవత్సరాల వయసులో దాదాపు తనకన్నా 20 సంవత్సరాలు పెద్దవాడైన గోపాలరావు జోషిని వివాహం చేసుకుంది. వివాహ సమయంలో భర్త ఆమె పేరును మార్చి ఆనందీబాయి అని కొత్త పేరు పెట్టాడు. గోపాలరావు తపాలా గుమస్తాగా పనిచేసేవాడు. ఆ రోజుల్లోనే ఆయన సామాజిక భావాలు గల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించేవాడు. సంస్కృతం కన్నా ఆంగ్లం నేర్చుకోవటం ముఖ్యం, అవసరం అని భావించేవాడు. అందుకే విద్య పట్ల భార్య ఆనందీబాయికి గల ఆసక్తిని గమనించి ఆంగ్లం నేర్చుకోవటానికి ఆమెకు సహాయం చేశాడు. ఇది ఇలా ఉండగా ఆనందీబాయి గర్భవతి అయి తన 14 ఏళ్ల వయసులో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ పురిటికందుకు ఏదో జబ్బు చేసి సరి అయిన వైద్య సహాయం అందక పుట్టిన 10 రోజులకు మరణించాడు. ఆ దుర్ఘటన ఆనంది మనసును కలిచివేసింది. తన కడుపు శోకానికి కారణం సరి అయిన వైద్యం లేకపోవటం అన్న ఆలోచన ఆమె జీవితాన్ని ఒక అనుకోని మలుపు తిప్పింది. నేను మెడిసిన్ చదవాలి అన్న నిర్ణయానికి ఆమె రావటానికి ప్రేరణ అయింది. దానికి భర్త గోపాలరావు మద్దతు లభించింది. అంతేకాదు, ఆయన వెంటనే తన భార్య మెడిసిన్ సీటు కోసం అమెరికాలోని ఒక మిషనరీ సంస్థను నడిపే రాయల్ విల్డరీకి లేఖ వ్రాశాడు. తనకు అక్కడే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే తను వస్తానని అనగా, మీ భార్యాభర్తలిద్దరూ క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఇస్తానని విల్డర్ సమాధానమిచ్చాడు. ఆ విషయమై వీరిద్దరి మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఆయన తను నడుపుతున్న ఒక పత్రికలో ముద్రించటం జరిగింది. దాన్ని న్యూజెర్సీకి చెందిన థియోడెసియా కార్పెంటర్ అనే ఆవిడ చూసి, ఒక ఇండియన్ యువతి మెడిసిన్ చదవటం కోసం తపించటం, అందుకు ఆమె భర్త సహాయం చేయటం చూసి ఆశ్చర్యపోయి తను అందుకు కావలసిన ఏర్పాట్లను, వసతిని ఏర్పాటు చేస్తానని ఆనందీబాయికి ఉత్తరం రాసింది. వాళ్ళిద్దరి మధ్య అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. అందులో భారతదేశంలో బాల్య వివాహాల మూలంగా ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆనందీబాయి కార్పెంటర్తో ప్రస్తావించటం జరిగింది. శరంపూర్ కాలేజీ హాల్లో జరిగిన ఒక సభలో ఆనందీబాయి భారతదేశంలో మహిళా వైద్యురాళ్ల అవసరం గురించి, ఆ కారణంగానే తను మెడిసిన్ చదవటానికి అమెరికా వెళ్తున్న విషయం గురించి వెల్లడించింది. ఆ సందర్భంలోనే భారతదేశంలో ఒక మహిళా వైద్య కళాశాల ప్రారంభించటం తన లక్ష్యమని కూడా చెప్పింది. అందుకోసం తను క్రైస్తవ మతాన్ని స్వీకరించనని ఖచ్చితంగా చెప్పింది. ఆ ఉపన్యాసం దేశమంతా సంచలనం సృష్టించింది. దేశం నలుమూలల నుంచి తాము సాయం చేస్తామని సందేశాలు వచ్చాయి. అప్పటి వైస్రాయి 200 రూపాయలను సహాయ నిధిగా ఆమెకు పంపాడు. అయితే భర్తకు అమెరికాలో ఉద్యోగం దొరకని కారణంగా ఆనందీబాయి ఒక్కతే మెడిసిన్ చదవటానికి అమెరికా బయలుదేరింది. ఆ సందర్భంలో కుటుంబం నుంచి, బంధువర్గం నుంచి ఎంతో వ్యతిరేకతను ఆమె ఎదుర్కోవలసి వచ్చింది. ప్రజల నుంచి కూడా విపరీత వ్యతిరేకత వచ్చిందనటానికి నిదర్శనంగా ఆమె మీద రాళ్ళు, కాకిపెంట విసరటం జరిగింది.
ఇది ఈమె ఎదుర్కొన్న వ్యతిరేకతలో పరాకాష్ఠ. అయినా వెనుకంజ వేయలేదు ఆనందీబాయి. కలకత్తా నుంచి న్యూయార్క్ వరకు నౌకలో ప్రయాణం చేసింది. ఆ సమయంలో ఆనందీబాయికి సహాయం చేస్తానన్న కార్పెంటర్ స్వయంగా ఆమెకు ఆహ్వానం పలకటానికి వచ్చింది. ఆ సందర్భంలో 9 గజాల మహారాష్ట్రీ సంప్రదాయ చీరకట్టులో ఉన్న ఆనందిని చూసి కార్పెంటర్, ఆధునిక వస్త్రధారణలో ఉన్న కార్పెంటర్ని చూసి ఆనందీబాయి పరస్పరం ఆశ్చర్యపోయారు. అయితే కొంతకాలానికే వాళ్ళిద్దరూ చాలా ఆత్మీయులుగా మారిపోయారు. ఆనంది పోషణ భారాన్ని కార్పెంటర్ స్వీకరించింది. కానీ తను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు అన్నట్టు అమెరికాలో చలి వాతావరణం కారణంగా కాలేజీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఫైర్ ప్లేస్ నుంచి పొగ ఎక్కువగా వస్తున్న కారణంగా 2 సంవత్సరాలలో ఆనంది ఆరోగ్యం పాడైంది. తీవ్ర జ్వరం, అపస్మారక స్థితి వీటిని ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు మొదలైన దగ్గు జీవితాంతం వరకు ఆమెను వదలలేదు. అలాగే 3 సంవత్సరాలు వైద్య విద్యను అభ్యసించి 1886 మార్చి 11న ఆమె వైద్య విద్యలో డాక్టరేట్ పట్టా తీసుకుంది. ఆమె పరిశోధనాంశం స్త్రీ జననాంగ శిశు సంబంధిత వైద్యం. ఆ స్నాతకోత్సవ సభలో ఆనందీబాయి భర్త గోపాలరావు జోషి కూడా ఉన్నాడు. విక్టోరియా మహారాణి స్వయంగా ఆమెకు శుభాకాంక్షలు పంపించింది. ఆ సభలో ఆమెను మొట్టమొదటి భారతీయ వైద్యురాలిగా ప్రకటించటం ఆనందీబాయికి చాలా సంతోషాన్ని, మధురానుభూతిని కలిగించింది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా తన ఒక కథనంలో చెప్పుకుంది. ఇది ఇలా ఉండగా ఆ తర్వాత కొద్ది రోజులకే ఆనందీబాయి ఆరోగ్యం మరింత క్షీణించి వైద్యులు అది క్షయగా నిర్ధారించటం జరిగింది. ఆమె భర్త ఆమెను ఫిలడెల్ఫియా స్త్రీల ఆసుపత్రిలో చేర్చాడు. కానీ డాక్టర్లు ఆమెను తిరిగి ఇండియా వెళ్ళిపోమని సలహా ఇవ్వడంతో ఆమె తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. భారతదేశానికి తిరుగు ప్రయాణం చేసే సమయంలో సముద్రపు గాలికి నౌకలోనే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. నౌకలోని వైద్యులు బ్రౌన్ ఉమెన్ అంటూ ఆమెకు వైద్యం చేయటానికి నిరాకరించారు. అలాగే భారతదేశానికి తిరిగి వచ్చింది ఆనందీబాయి. అప్పుడు మాత్రం దేశం ఆమెకు ఘనస్వాగతం పలికింది. కొల్హాపూర్ సంస్థానానికి చెందిన ఆల్బర్ట్ ఎడ్వర్డ్ వైద్యశాలలోని మహిళా వార్డుకు అధికారినిగా ఆమెకు బాధ్యతలను అప్పగించడం జరిగింది. అయినా విధి వక్రించి ఆమె భారతదేశానికి తిరిగి వచ్చిన మరు సంవత్సరమే 1887 ఫిబ్రవరి 16న పూనాలో 22 సంవత్సరాల వయసులో మరణించింది ఆనందీబాయి. మరణానికి కొన్ని సంవత్సరాల ముందే ఆమె బాగా అలసిపోయింది. ఎప్పుడూ బలహీనత ఆమెను బాధ పెడుతూ ఉండేది. అమెరికా నుంచి ఆమెకు మందులు పంపించినా ఆ మాయదారి ఛాయ తగ్గలేదు. అయినా చనిపోయే వరకు మెడిసిన్ చదువుతూనే ఉంది, వైద్యం చేస్తూనే ఉంది. అయినా ఫలితం లేకపోయింది. కాలం కాని కాలంలో సైతం ఒక మహిళ అయి ఉండి ఆశయ సాధన కోసం కుటుంబ సభ్యులతో, సమాజంతో పోరాటం సరిపి మరీ డాక్టర్ అయింది ఆనందీబాయి. స్త్రీల అవిద్య రాజ్యమేలుతున్న ఆ పురాతన కాలంలో ఒక మహిళ డాక్టర్ కావటం అంటే మాటలా? అది ఇక్కడ కాదు, అమెరికా వెళ్ళి చదువుకొని. ఈ రోజుల్లో లాగా అమెరికా ప్రయాణం అంటే ఈ రాత్రి ఫ్లైట్ ఎక్కి మర్నాడు రాత్రి 24 గంటల లోపల అమెరికా ఎయిర్పోర్ట్లో దిగటం కాదు. నెలల తరబడి సముద్రపు గాలుల మధ్య నౌకలో ప్రయాణం చేయాలి. సైన్స్, టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని రోజులు అవి. ఈ సెల్ ఫోన్లు, కంప్యూటర్లు అప్పుడు లేవు, అంతా మాన్యువల్లే. ఆ రోజుల్లోనే అంతటి వ్యతిరేకతను ఎదుర్కొన్న తర్వాత కూడా ఏమాత్రం సడలని పట్టుదల, దీక్షలతో విదేశాలకు వెళ్ళి వైద్య విద్యను అభ్యసించిన ఒక మహిళ అయిన ఆనందీబాయిని ఎంత ప్రశంసించినా తక్కువే. ఈ రోజుల్లో ఇటు తల్లిదండ్రులు, అటు విద్యా సంస్థలు అన్ని సౌకర్యాలు కల్పించినా విద్య నేర్వటం ఇప్పుడు ఈజీ అయినా మన మెడికోలు వైద్య విద్యను అభ్యసించటానికి ఆపసోపాలు పడుతున్నారు. పోటీ ఎక్కువ కావటం కూడా దానికి ఒక కారణం అయినా
విద్యార్థుల్లోని అలసత్వం, అశ్రద్ధ కూడా మరొక కారణం. అందుకే ఈ కాలం నాటి విద్యార్థులు, ముఖ్యంగా మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు ఆనందీబాయి వంటి మహనీయుల జీవిత చరిత్రను చదివి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాలో అన్నదానికి ఒక్క ఆనందీబాయి జీవితం ఉదాహరణగా చాలు. ఏ సౌకర్యాలు లేని ఆ కాలంలో ఆనందీబాయి సాధించింది ఘన విజయం అనే చెప్పాలి. ఇంతటి ఘన విజయానికి ఆమెకు ఎంతగా గుర్తింపు, గౌరవాలు లభించాయో తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ క్రింది వివరాలను వినండి. అమెరికాలో ప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి అయిన కారోలైన్ వెల్సీ హీలీ డాల్ 1888లోనే ఆనందీబాయి ఆత్మకథను రాసింది. దూరదర్శన్ ఆనందీబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకొని తీసిన ఆనందీ గోపాల్ను ధారావాహికంగా ప్రసారం చేసింది. శ్రీకృష్ణ జనార్దన జోషి తన మరాఠీ నవల ఆనందీ గోపాల్లో ఆనందీ జీవితంలోని కొన్ని ఘటనలను పొందుపరిచారు. లక్నోలోని ఒక ప్రభుత్వేతర సంస్థ పరిశోధన సాంఘిక శాస్త్రంలో డాక్యుమెంటేషన్ కోసం ఆనందీబాయి అవార్డును ప్రకటించింది. ఆనందీబాయి మరణించాక ఆమె చితాభస్మాన్ని మన వాళ్ళు అమెరికా పంపితే న్యూయార్క్ రాష్ట్రంలోని ఫాకీప్స్ రూరల్ సెమెటరీలో ఆమె ఆత్మీయురాలు కార్పెంటర్ సమాధి చేసింది. అది ఆమె కుటుంబ సభ్యులను సమాధి చేసే శ్మశాన వాటిక అవటం విశేషం. అంతేకాక ఆ సమాధి మీద ఒక శిలాఫలకాన్ని పెట్టించింది. దాని మీద ఏమని రాయించిందంటే, ఆనంది హిందూ బ్రాహ్మణ బాలిక అని, మొదటి భారతీయ వైద్య పట్టా పొందిన మహిళ అని. ఇలా ఆమెకు ఎన్నో గౌరవాలు దక్కాయి. ఇప్పుడు నేను చంద్రునికో నూలు పోగులా ఈ చిన్ని ఆర్టికల్ కోసం సమాచార సేకరణ చేసి దీనికి వ్యాసరూపం తెచ్చి నా స్వరంతో మీకు వినిపిస్తున్నాను. ఆ విధంగా డాక్టర్ ఆనందీబాయికి నివాళి అర్పిస్తున్నాను. ప్రతి మనిషి విజయం వెనుక ఒక స్త్రీనో పురుషుడో ఉంటారు అంటారు. ఆ విధంగా ఆనందీబాయి వైద్య పట్టా సాధించటంలోని కృషి, పట్టుదల, కష్టం, వీటిలో ఆమె భర్త గోపాలరావు జోషి సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. ఆమె వెనక వెన్నుదన్నుగా ఉండి ఆమెను ముందుకు నడిపించింది ఆయనే. ఆనాటి ఆ పురుషాధిక్య సమాజంలో కూడా ఒక పురుషుడు అభ్యుదయ భావాలతో స్త్రీ విద్యను ప్రోత్సహించి ఆచరణలో నిరూపించి చూపించటం అన్నది మామూలు విషయం కాదు. ఆ విధంగా చూస్తే ఆనందీ జోషికి దక్కే ప్రశంసలలో ఆయన వాటా కూడా కొంత ఉందని మనం భావించాలి. ఏది ఏమైనా మన ప్రయత్నం ఎంత ఉన్నా దానికి ఆ దేవుడి దయ కూడా కొంత తోడు కావాలి అన్నది అందరికీ తెలిసిన విషయమే. విధి అనేది కూడా ఒకటి ఉంది అని, విధి బలీయమైనదని నమ్మే వాళ్లకు మాత్రం ఆనంది దురదృష్టం కంటనీరు పెట్టిస్తుంది. 22 సంవత్సరాలంటే ఎంత చిన్న వయసు! 9 ఏళ్లకు పెళ్లి చేసుకుని 14 ఏళ్లకు ఒక బిడ్డకు జన్మనిచ్చి అంతలోనే పోగొట్టుకొని 19 ఏళ్లకు డాక్టర్ పట్టాపుచ్చుకొని పట్టుమని 2 ఏళ్లు కూడా రోగులకు వైద్య సాయం అందించాలని తన ఆశయాన్ని నెరవేర్చుకోకుండా అన్నీ త్వరగా ముగించుకొని 22 ఏళ్లకే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది డాక్టర్ ఆనందీబాయి జోషి. ఎంత అల్పాయుష్కురాలో చూడండి. ఆమెకి ఇంకా జీవితం ఉండి ఉంటే ఇంకా ఎంత వైద్య సేవ చేసి ఎన్ని ప్రాణాలను కాపాడేదో. ఆ అదృష్టం ఆమెకే కాదు, మన దేశానికి కూడా లేదు. అందుకే ఒక మంచి డాక్టర్ని కోల్పోయింది. ఆయన పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తే అంత కొద్ది జీవితంలోనే వైద్య వృత్తికి ఒక ఎగ్జాంపుల్గా, వైద్య విద్యార్థులకు ఒక ఆదర్శనీయురాలైన డాక్టర్గా నిలిచింది ఆనందీబాయి. అందుకే ఆమె ప్రాతస్మరణీయురాలు అని చెప్తూ ఈ ఆర్టికల్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంతవరకు ఆనందీబాయి జీవితాన్ని ఆసక్తిగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు.